ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానుంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అల్లర్లలో పాల్గొన్న వారిపై రౌడీ షీట్ పెడతామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో 10 రోజుల్లో 400 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నారు. చాలా మంది అనుమానితుల మీద, చాలా మంది అల్లర మూకల మీద. ఇటువంటి చర్యలు పోలింగ్ రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఏలూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏర్పాట్ల గురించి. థ్యాంక్ యూ సునీల్. ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలోనూ అదే రకంగా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా జరిగిన అల్లర్ల దృష్ట్యా ఈసారి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ముందే కేంద్ర సంస్థలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏలూరులోనే సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ ఈవీఎంలు ఏలూరు పార్లమెంటు పరిధికి సంబంధించి, ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ 30 కూడా ఇక్కడ అమల్లో ఉంది. ఇక్కడ దగ్గర గతంలో కూడా మీడియాని లోపలికి అలౌ చేశారు. ఇప్పుడు మీడియాని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. గేట్ బయటే మీడియాని కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మరో 2 రోజుల్లో రేపు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ చూసుకున్నట్టయితే ఏలూరు పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, దెందులూరు, ముంగుటూరు, చింతలపూడి, పోలవరం, అదే రకంగా కైకలూరు, నూజివేడు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక మరో పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి భీమవరం విష్ణు కళాశాలలో ఒక 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈవీఎంలను, అదే రకంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు అయితే భద్రపరిచారు. ఎల్లుండి జరిగే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. 7 గంటల లోపే ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుగా వచ్చేయాలి. 8 గంటలకే ముందుగా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే 500 పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక రౌండ్ కింద లెక్కించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి ఫలితం నరసాపురం నియోజకవర్గంలో వచ్చే అవకాశం అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో 12 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ముగిరి ఉంది. తర్వాత ఏలూరు కూడా 12 రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే ముగిరింది. తర్వాత చూసుకున్నట్టయితే కైకలూరు కూడా 12 రౌండ్లోనే కౌంటింగ్ ప్రక్రియ ముగిరింది. ఇక భీమవరం అదే రకంగా తణుకు చూసుకుంటే 17 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే పరిస్థితి ఉంది. ఇక ఏలూరు జిల్లా వరకు చూసుకున్నట్టయితే చింతలపూడి నియోజకవర్గం దాదాపుగా 2,22,000 ఓట్లు కూడా పోలైన నేపథ్యంలో 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా చింతలపూడి ఫలితం అయితే రాకపోవచ్చు. కానీ ఇటు చూసుకుంటే నరసాపురం కానీ, ఏలూరు కానీ, అదే రకంగా కైకలూరు కానీ మామూలు మధ్యాహ్నం 12:30 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 14 టేబుల్ చొప్పున వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రౌండ్ల వారీ చూసుకున్నట్టయితే భీమవరం, తణుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే భీమవరం, తణుకులో 17 రౌండ్లు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఆచంట చూసుకున్నట్టయితే 13 రౌండ్లు. ఇక ఏలూరు, కైకలూరు చూసుకున్నట్టయితే 12 రౌండ్లు ఉన్నాయి. త్వరితగతిన 12 గంటల లోపు మాత్రం ఈ 3 ఫలితాలు వచ్చే అవసరం. మొదటి ఫలితం మాత్రం నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అత్యంత ఆలస్యంగా చింతలపూడి నియోజకవర్గం 2,22,000 ఓట్లు పోలేవు కాబట్టి అక్కడ ఆ నియోజకవర్గం ఆలస్యం అయ్యే ప్రక్రియ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం నరసాపురం నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా దాదాపు ఒక్కొక్క
అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. రౌండ్లు ఓట్ల వారీగా కూడా రౌండ్లు కేటాయించడం జరిగింది. నర్సాపురంలో చూసుకుంటే 12 రౌండ్లో ఫలితం అయితే తేలనుంది. ఆచంటలో తర్వాత తక్కువ ఓట్లున్న ఆచంటలో 13 రౌండ్లలో కూడా ఫలితం తేలనుంది. ఇక చూసుకుంటే తాడేపల్లిగూడెంలో 15 రౌండ్లో కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక పాలకొల్లు చూసుకుంటే 14 రౌండ్లో ఫలితం వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా భీమవరం అటు తణుకు నియోజకవర్గాలకు సంబంధించి రౌండ్లు 17 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఫలితాలు ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ముందుగా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి ఫలితం రాక అటు తణుకు భీమవరం ఫలితాలు బాగా రాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది, రాత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఏలూరు పార్లమెంటు పరిధి చూసుకున్నట్టయితే అటు ఏలూరు కైకలూరు 12 రౌండ్లే కాబట్టి మధ్యాహ్నం 12:30 1 గంట కల్లా ఈ ఫలితాలు వెలువే అవకాశం ఉంది. మిగతా చూసుకుంటే చింతలపూడి అత్యధికంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాప్తంగా కూడా అటు భీమవరంలోనే విష్ణు కాలేజీ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరులో సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, ఈ 4 చోట్ల కూడా అన్ని ఈవీఎంలు భద్రపరిచారు కాబట్టి ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ, పటిష్టమైన భద్రతా వ్యవస్థ నడుమ కౌంటింగ్ ప్రక్రియకు జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీడియాతో సహా ఎవరిని కూడా పోలీసులు అనుమతించలేదు. పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. సునీల్.